ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఉపవాస ప్రార్థన కూడికను దీవించండి. మీ సన్నిధి మా మధ్య నుంచండి. మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ ఆత్మను మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను. పాడుచున్న పాటలో మీరు ఉండండి. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండండి ప్రభువా. అయ్యా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వింటున్న వారందరూ కూడా ఆత్మీయంగా దీవించబడాలి, విశ్వాసంలో బలపరచబడినట్లు నీ వాక్కును దేవా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం దయచేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ మీ పరిశుద్ధ స్థలాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మా కోడల గారు దెబోరాములు వచ్చి ఒక చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని గనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువుని గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దాననో యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు
కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడము, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానముచే నేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానముచే నేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి దానను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడము, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన దెబోరములు బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. అంతేకాకుండా తనతో పాటు కలిసి ప్రభునామాన్ని కనపరిచిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి వారం మనొక అంశమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ అంశము ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, గడిచిన వారం దావీదు
చేసిన పాపమును నాతాను ప్రవక్త ద్వారా తెలియపరచబడినప్పుడు దావీదు పడిన పశ్చాత్తాప విషయమై మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. అయితే తాను చేసిన పాపము పరిహరింపబడినప్పటికీ కూడా అతడు శిక్ష అనుభవింపక శిక్ష రాక మానలేదని మనం చెప్పుకొని ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు బత్సేబ గర్భవతి అయినప్పుడు ఒక కుమారుని ఒక బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన ఆ బిడ్డ చనిపోతుంది, బ్రతకదు అని దేవుడు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా దావీదు ఆ పుట్టిన బిడ్డ కొరకు ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. చూడండి, ఈ దిన మన మూల వాక్యముగా సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 16 నుండి మనం చదువుకుందాం. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలు కొనగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనమునకు చెయ్యక ఉండేను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు హిత్తీయుడైన ఉరియా భార్య బెత్షెబతో దావీదు పాపము చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, దావీదు పాపము చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది. ఉరియా చంపబడిన తర్వాత బత్షెబను తన నగరానికి తన ఇంటికి తీసుకొని వచ్చి తన భార్యనుగా దావీదు చేసుకున్నట్టు జరిగింది. దేవుని బిడ్డలారా, అయితే బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ చనిపోతుందని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడారు. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే బెత్షెబకు పుట్టిన బిడ్డ బహుగా ఏమైందంట, జబ్బు పడేను అని మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం. దావీదులకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బు పడెను. ఆ బిడ్డను ఎవరు మొత్తారు అంటే దేవుడే మొత్తాడు. ఎందుకంటే దావీదు చేసిన పాపం వలన వచ్చు జీతము మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు క్షమించినప్పటికీ దావీదుకు పుట్టిన ఆ బిడ్డ ఏమైపోతుందండి, చనిపోతూ ఉంది. బహుగా జబ్బు పడేట్లు దేవుడే చేసినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఆ బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడు దావీదు ఉపవాసం ఉండి తన గదిలోనికి వెళ్ళిపోయి రాత్రంతా కూడా నేల మీద పడి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న సేవకులు వచ్చి దావీదును భోజనములకు పిలవాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ స్థలం నుంచి లేవక అక్కడే ఉండి ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అట్టి రీతిగా 7 దినములు అన్నపానములు మాని దావీదు ఆ బిడ్డ కొరకు ప్రార్థించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ముందుగానే చెప్పారు. మనం చదువుకుంటే 15వ వచనంలో, ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తావు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దేవుడు ముందుగానే నాతాను ప్రవక్త ద్వారా దావీదునకు తెలియపరిచారు. దేవుని బిడ్డలారా, కానీ దావీదు దేవుడు చెప్పినప్పటికీ ఏం చేస్తున్నాడండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇది నేను చేసిన పాపమునకు శిక్షే, ఇది జరగకపోదు అనుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను ఆయన నెరవేర్చే దేవుడండి. ఆయన చెప్పాడు, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, ఆ బిడ్డ బ్రతకాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలామంది కూడా ఇట్టి రీతిగానే ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన తర్వాత అది జరగక మానదు. నువ్వు చేసిన పాపములకు ఈ శిక్ష అనుభవించవలసిందే అని దేవుడు నిన్ను శిక్షించినప్పుడు ఆ శిక్ష పోవాలని నువ్వు ప్రార్థన చేసినా అది పోదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దావీదు ఒక మాట అంటాడు, ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు అప్పగించలేదు అని 118వ కీర్తనలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అంటే ఆయన కఠినంగా శిక్షించే శిక్షను మనం అనుభవింపక తప్పదు. ఎందుకంటే చేసిన పాపమునకు ఇప్పుడు దావీదు అనుభవించాలి, ఆ బిడ్డను కోల్పోవాలి, కానీ ఆ బిడ్డ బ్రతకాలి అని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా,
దేవుని దగ్గర మనం ఏం ప్రార్థన చేయాలో ఏమి ప్రార్థన చేయకూడదో కూడా మనం తెలుసుకోవాలి. దేవుని దగ్గర మనం చేసే ప్రార్థన ఆయనకి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. దావీదు ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ప్రభువా ఇది నాకు సరైన శిక్షయే, ఆ బిడ్డ చనిపోతుంది అని ప్రార్థన చేయవలసిన దావీదు ఆ బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించలేదు. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదు. గనుకనే దావీదు అనుభవం వచ్చిన తర్వాత కీర్తనలు పాడుతూ కొన్ని కీర్తనలు రాశాడండి. కీర్తనలు 66:18 మనం చూస్తే, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నేను పాపమునే లక్ష్యం చేశాను కనుక ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా మనవి దేవుడు వినలేదు. 7వ దినం బిడ్డ చనిపోయింది. 7వ దినం బిడ్డ చనిపోయినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, అంటే దావీదు ప్రార్థన దేవుడు అక్కడ విన్నారా? దావీదు చేసే ఉపవాసమును దేవుడు చూచారా అంటే చూడలేదండి. దేవుని బిడ్డలారా, మనము చేసే పాపములను పరిపూర్ణంగా విడిచిపెట్టక, ఒకవేళ విడిచిపెట్టాలని ప్రయత్నం చేసి మేలు పొందుకోవాలని ఆశించడం అది చాలా తప్పండి. ఎందుకంటే మనం చేసిన పాపమునకు శిక్ష అనుభవించాలి. తెలిసి చేసిన పాపమునకు, తెలియక చేసిన వారిని దేవుడు క్షమిస్తాడండి. కానీ తెలిసి చేశాడు దావీదు. దావీదుకు తెలియదా వ్యభిచరింపకూడదని? దావీదు తెలియదా నరహంత చేయకూడదని? దావీదు తెలియదా పొరుగువాని భార్యను ఆశింపకూడదని? తెలుసు. దేవుని బిడ్డలారా, తెలిసి చేశాడు గనక శిక్షను అనుభవించాలి. తెలిసి చేశాడు గనక ఆ శిక్ష దావీదు నుండి తప్పింపబడదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన దేవుని దృష్టికి ఎలా లేదండి? అంగీకారంగా లేదు. దావీదు చేసిన ఉపవాసము దేవుని దృష్టికి అంగీకారంగా లేదు. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారంగా దావీదు ప్రార్థించలేదు. గనుకనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14లో మనం చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన చిత్తానుసారముగా మనం ఏదైనా అడిగితే ఆయన మన మనవి ఏం చేస్తారండి? ఆలకిస్తారు. కానీ ఇక్కడ దావీదు ఆయన చిత్తానుసారంగా అడగలేదండి. ఆయన చిత్తమునకు విరోధముగా ప్రార్థిస్తూ ఉన్నాడు. గనుక దావీదు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఇదే యోహాను రాసిన పత్రిక దేవుని బిడ్డలారా చూడండి, 3వ అధ్యాయము 22లో మనం చూస్తే, మరియు మనం ఆయన ఆజ్ఞల గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. మనం ఆయనకి ఏంటంటండి? ఆజ్ఞలు గైకొనుచు, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నాం గనక మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారండి. కానీ దావీదు ఆయనకి ఇష్టమైనది చేయలేదు. ఆయన ఆజ్ఞలు గైకొనలేదు. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, ఆయనకి ఇష్టమైనది చేయకుండా ఇప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఈ బిడ్డను బ్రతికించయ్యా అని. దేవుడు ఆలకించాడా? దేవుని బిడ్డలారా, దేవుడు ఆలకించలేదండి. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7లో మనం చూస్తే, నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమే మీరు అడగండి, నేను మీకు అది చేస్తాను. మీ అందు నా మాటలు నిలిచి ఉండకుండా, మీరు నాలో ఉండకుండా, నా పరిశుద్ధతను మీరు కలిగి ఉండకుండా మీరు ఏది అడిగినా నేను చేయను అని దేవుడు ఇక్కడ అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మన ప్రార్థనలను ఆలకించే దేవుడండి. కొన్ని సందర్భాల్లో ఆయన ఆలకించను అంటున్నారు. కొన్ని సందర్భంలో ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వట్లేదు. ఇక్కడ దావీదు యొక్క ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వలేదు. దావీదు యొక్క ఉపవాసమును దేవుడు
అంగీకరించలేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన దృష్టికి ఇష్టమైనది దావీదు చేయలేదు. ఆయన ఆజ్ఞలను దావీదు గైకొనలేదు. ఆయన చిత్తానుసారంగా దావీదు ప్రార్థన చెయ్యలేదు గనుక దావీదు ప్రార్థన దేవుడు త్రోసివేశారు. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న నీవు ఎట్టి ఆత్మీయతతో ప్రార్థిస్తున్నావు? ఎట్టి ఆత్మీయతతో ప్రార్థిస్తున్నావు? చాలామంది ఏమండి మోసాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తూ, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తారు. వీటిని విడిచిపెట్టరు. మోసమును విడిచిపెట్టరు, వ్యభిచారమును విడిచిపెట్టరు, అక్రమ జీవితాన్ని విడిచిపెట్టరు, ఆయాస్కరమైన అనుభవాలు విడిచిపెట్టరు. కానీ ఉపవాసం ఉండి దేవుడు నా సమస్య నుండి నన్ను విడిపించాలని ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించును అంటున్నాడు. నీ ఉపవాసం ఉండి దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థిస్తున్నప్పుడు వాటన్నిటినీ విడిచి నువ్వు ప్రార్థన చేయాలి. ఇక మరలా నువ్వు మోసంలోకి వెళ్ళకూడదు, మరలా నువ్వు అక్రమంలోకి వెళ్ళకూడదు, మరలా నువ్వు వ్యభిచరింపకూడదు, మరలా ఆయాస్కరమైన పనులు నువ్వు చేయకుండా నీ జీవితమును మార్చుకొని నీ పాపమును విడిచి నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు నీకు ప్రతిఫలము కలుగుతుంది. చాలామంది దేవుని బిడ్డలారా ఉపవాసం చేస్తారు, ప్రార్థన చేస్తారు కనుకనే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 58 మొదటి నుండి మనం చూసినట్లయితే చాలామంది చేస్తున్న ఉపవాసం ఎలా ఉందంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ, ఏమంటే కలహపడుతూ, ఇట్టి రీతిగా ఉంటూ వారు ఉపవాసం చేసి మా ప్రాణములను మేము ఆయాసపరుచుకొనగా నీవెందుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనవు అని దేవుని దగ్గర ప్రశ్నిస్తూ ఉన్నారంట. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుర్దులాడుచు ఉపవాసం ఉందరని యెషయా గ్రంథం 58 3, 4 వచనాల్లో మనకు కనబడుతూ ఉందండి. వారు ఏం చేస్తూ ఉన్నారంటే పనివారి చేత కఠినమైన పనులను చేయిస్తూ, అంతేకాకుండా దేవుని బిడ్డలారా వ్యాపారము చేస్తూ, కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుర్దులాడుచు ఉపవాసం చేస్తున్నారు కనుక నేను మీ ఉపవాసమును వినను. ఎప్పుడు నేను వింటాను? మీరు బేదల ఏళ్ల ప్రేమ కలిగి, మీ పనివారి ఏళ్ల ప్రేమ కలిగి, ఇతరులను ప్రేమించే ఆత్మీయతను కలిగి, నేను చెప్పినట్లు మీరు బ్రతుకుతూ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేనేమని మీకు వాగ్దానం ఇస్తున్నానో తెలుసా అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్నారు. 9లో మనం చూస్తే అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరుల బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలిగొని వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. నీవు ఎలా ఉండాలి? వేలు పెట్టి చూపించేదానిగా, ఇతరులను దూషించేదానిగా ఉండకుండా నేను చెప్పినట్లు నువ్వు బ్రతికి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే నీవు పిలవగా నేను ఉత్తరం ఇస్తాను, నేనున్నానమ్మా అని నీకు నేను అభయం ఇస్తాను. అంతేకాకుండా చీకటి నీకు వెలుగ్గా మారిపోతుంది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. ఇంకా చాలా వాగ్దానాలు అక్కడ మనకు కనిపిస్తాయి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉబగుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. హల్లెలూయా. ఈ యొక్క ఆశీర్వాదములు, ఈ దీవులన్నీ నువ్వు పొందుకోవాలంటే నాకిష్టమైన ఉపవాసం నువ్వు చేయాలి. నాకిష్టమైన ఉపవాసం నువ్వు చేయకుండా ఇతరులు వ్రేలు పెట్టి నువ్వు చూపిస్తూ, చెడ్డదాన్ని బట్టి నువ్వు మాట్లాడుతూ, నీ పనివారి చేత కఠినమైన పనులను చేయిస్తూ, వ్యాపారాలు చేస్తూ, వివాదాలు రేపుతూ, గుద్దులాడుతూ, కలహాలు పడుతూ నువ్వు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం నేను వింటానా? ఆ ఉపవాసం నేను వినను. ఆ ఉపవాసం నేను తిరస్కరిస్తూ ఉన్నానని ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దావీదు ఉపవాసంను దేవుడు అంగీకరించలేదండి. దావీదు ప్రార్థన దేవుడు వినలేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పనులు దావీదు చేయలేదు గనక. మన జీవితాల్లో కూడా
ఆయనకి ఇష్టమైన పనులను మనం చేయాలి. ఆయన వాక్యము చెప్పినట్లు మనం బ్రతకాలి. ఆయన ప్రేమను ఇతరులకు పంచుతూ ఉపవాసమున్న దినమున నీ హృదయమును ఆయనకి అంగీకారంగా చేసుకొని ఇతరులు వ్రేలు పెట్టి తిరస్కరించే ఆత్మీయతను విడిచిపెట్టి దుర్మార్గ పనులను విడిచిపెట్టి ఇతరులు బాధించే పనులను విడిచిపెట్టి ప్రేమ స్వభావం కలిగి నువ్వు ఉంటూ ఉపవాసం నువ్వు చేస్తే నువ్వు పిలవగానే నీకు ఉత్తరమిస్తాను. అంతేకాకుండా నేనున్నానని నేను నిన్ను అభయమిచ్చి ఆదుకుంటాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. గనుక ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మనము ఆయన కోరే ఆత్మీయతను కలిగి మనం ప్రార్థన చేద్దాం. దావీదు 7వ దినమున సేవకులు వచ్చి అటు ఇటు తిరుగుతున్నారు కంగారుగా. దావీదు అనుకున్నాడు ఇక బిడ్డ చనిపోయినట్లుందని. వెంటనే పిలిచి బిడ్డ చనిపోయిందని అడిగితే అవునయ్యా బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయాడని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా వెంటనే దావీదు లేచి స్నానము చేసి వస్త్రములు ధరించి భోజనము చేసినప్పుడు అక్కడున్న సేవకులందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారట. బిడ్డ బతికి ఉన్నప్పుడు దావీదు భోజనము చేయలేదు, చనిపోయిన తర్వాత భోజనం చేసాడేటి, చనిపోయిన తర్వాత వస్త్రాలు మార్చాడేటి అని దావీదు యొద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారంట. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 23లో అతడి బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటుని. ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పింపగలనా? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను. హల్లెలూయా. సేవకులు అడుగుతున్నప్పుడు దావీదు అంటున్నాడు, బ్రతికి ఉన్నప్పుడు ఆ బిడ్డను దేవుడు బ్రతికిస్తాడని ఆశతో నేను ప్రార్థించాను. ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన బిడ్డను మళ్ళా నేను తేగలనా? నేనే అక్కడికి వెళ్ళాలి కానీ వాడు నా యొద్దకు రాడు అని చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అలాగే దినములు గడిచిన తర్వాత దేవుడు మరలా దేవుని బిడ్డలారా బత్షెబాను దర్శించి గర్భఫలమిచ్చి కుమారుని దేవుడు ఇచ్చాడండి. ఇచ్చిన కుమారుడు ఆయన చిత్తానుసారంగా ఇవ్వబడిన కుమారుడు. దేవుడు ముందుగా దావీదునకు వాగ్దానం చేశారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12లో మనం చూస్తే నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యమును సింహాసనను నేను నిత్యముగా స్థిరపరచుదును అని ఏ కుమారుని గురించి అయితే దావీదునకు దేవుడు వాగ్దానం ఇచ్చారో, ఏ కుమారుని దేవుడు ఆశీర్వదిస్తానన్నారో ఆ కుమారుని ఇప్పుడు దావీదునకు దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా హల్లెలూయా. బత్షెబా ఇక పూర్తిగా తనకు భార్యగా చేయబడింది. భార్యగా చేయబడిన తర్వాత ఇప్పుడు ఆమెను దేవుడు దర్శించి గర్భఫలం ఇచ్చి ఒక కుమారుని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ కుమారునికి దావీదు సొలొమోను అని పేరు పెట్టినట్లు మనకు దేవుని వాక్యంలో కనబడుతుంది. 12వ అధ్యాయము 24లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఇచ్చిన కుమారుడు ఇక్కడ బ్రతికి ఉన్నాడు, కానీ పాపము చేసినప్పుడు వచ్చిన కుమారుడు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు తన ముందుగా మాట ఇచ్చి ఇగో నీ గర్భవాసంలో నుంచి వచ్చిన ఆ కుమారుడుకు నా నామ ఘనత కొరకు ఒక మందిరంను కడతాడు అని దేవుడు ముందుగా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడినట్లు ఇప్పుడు దేవుడు కుమారుని దావీదునకు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆ కుమారుని పొందుకున్న తర్వాత దావీదు సొలొమోను అని పేరు పెట్టాడు. అయితే దేవుడు నాతాను పంపించినప్పుడు నాతాను యెహోవా ప్రేరేపణ బట్టి యెదిద్యా అని పేరు పెట్టినట్లు మనకు కనబడుతుంది. చూడండి 25లో యెహోవా అతను ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞ బట్టి యెదిద్యా అను పేరు అతనికి పెట్టెను. యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు అని అర్థం మనకు కనబడుతుంది. యెహోవాకు ప్రియుడు. ఇప్పుడు ఆ కుమారుని దేవుడు ప్రేమించి నాతాను ప్రవక్తను పంపించి ఆ కుమారునికి యెహోవాకు ప్రియుడు అని అర్థమిచ్చు యెదిద్యా అని పేరు పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ముందు పుట్టిన కుమారుడికైతే నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు నిశ్చయముగా ఇప్పుడు చనిపోతాడని, కానీ ఇప్పుడు పుట్టిన బిడ్డ
చనిపోతాడని చెప్పలేదు, కానీ ఆ కుమారుడికి దేవుడు చెప్పిన పేరు నాతాను ప్రవక్త వచ్చి పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పశ్చాత్తాపడి తన పాపం విషయంలో గోజాడినప్పుడు ఆ పాపం అంతటిని క్షమించిన దేవుడు ఇప్పుడు ఆయన అనుకున్న కుమారుని దావీదుకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన బహుమానము శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆయన ఇచ్చిన బహుమానము దీవెనకరంగా ఉంటుందండి. కానీ దావీదు పాపం వల్ల పుట్టిన కుమారుడు చనిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన వాగ్దాన ప్రకారం ఇచ్చిన సొలొమోను బ్రతికి ఉండి అతడు ఎదిగి పెద్దవాడే దేవుడు చెప్పినట్లుగానే మందిరమును కట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన బిడ్డలు శ్రేష్టమైన వారిగా ఉంటారు. పరిశుద్ధత వలన, పరిశుద్ధమైన కాపురం ద్వారా పుట్టిన పిల్లలు పరిశుద్ధంగా ఉంటారండి. ఒక ఇస్సాకును మనం చూస్తాం. దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చిన ఇస్సాకు దీవెనకరంగా ఉన్నాడు. ఒక మోషేను మనం చూస్తాం. దేవుడు కాపాడిన మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా గొప్ప దీవెనకరంగా ఉన్నాడు. ఒక గిద్యోను అవ్వచ్చు, ఒక సంసోను అవ్వచ్చు. దేవుని బిడ్డలారా, వీరు దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ముందుగా చెప్పబడి పుట్టిన పిల్లలు. వీరు దేవుని చేత దీవించబడ్డారు, దేవుని కొరకు వాడబడ్డారు. దేవుని బిడ్డలారా, ఒక బాప్తిస్మిచ్చి యోహాను ముందుగా దేవుడు చెప్పి జకరియా ఎలిషబెతులకు ఇచ్చినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా వచ్చి ఆయన త్రోవలను సరళము చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఆయన ఇచ్చిన బహుమానము అది శ్రేష్టమైనది. అది శ్రేష్టమైన బహుమానం దేవుడు ఇస్తాడండి. మనం వేచి ఉండాలి, మనం పరిశుద్ధంగా బ్రతకాలి. అక్రమంలోనికి మనం వెళ్ళామా, అక్రమ జీవితంలోనికి వెళ్ళామా, అది శాపగ్రస్తమైన బిడ్డలనే మనకిస్తుంది. ఒకవేళ వారు పుట్టినా దావీదు పిల్లల్లాగే బహు జబ్బు పడి చనిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధముగా దేవుడు జతపరిచిన వారు పరిశుద్ధమైన సంసార జీవితం ద్వారా దేవుడు ఇచ్చిన పిల్లలు ఒక దీవెనకరంగా ఉంటారు, ఒక ఆశీర్వాదకరంగా వారు ఉంటారు. ఇప్పుడు పుట్టిన కుమారుడు, ఈ కుమారుడు దేవుడిచ్చిన కుమారుడు సొలొమోను. ఆ కుమారుడిని దేవుడు ఆశీర్వదించాడండి. ఆ కుమారుడు దేవుడు జ్ఞానంతో నింపాడండి. గొప్ప ఐశ్వర్య ప్రభావములు దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, గొప్ప ఆత్మతో దేవుడు నింపాడు. దేవుని బిడ్డలారా, ఆయన మందిరమును, దేవుని మందిరమును సొలొమోను ద్వారా దేవుడు కట్టించుకున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక దావీదు మరలా ఎన్నడూ పాపము చేయక దేవునికి భయపడుతూ తన బ్రతుకు దినములన్నిటా కూడా తన ఆత్మీయతను కొనసాగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కొడుకులో అనేకమైన విషయాలను మనం తెలుసుకున్నాం. దావీదు పాపము ద్వారా పుట్టిన బిడ్డ చనిపోయింది, కానీ ప్రార్థన ద్వారా పుట్టిన బిడ్డ బ్రతికి గొప్ప ప్రయోజకుడిగా, గొప్ప ఆశీర్వాదకరమైన బిడ్డగా చేయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ఆయన చిత్తానుసారంగానే మనం ముందుకు వెళ్ళాలి. ఆయనకి ఇష్టమైన ప్రార్థనే మనం చేయాలి. ఆయన యందు ఉండి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మనము ఎలా ఉండి చేయాలో కూడా మనం తెలుసుకున్నాం. కనుక అట్టి ఆత్మీయతను కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి దీవెన ఆశీర్వాదములను పొందుకుందాం, సమాధానకరమైన పరిస్థితులను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి వాక్యమును విన్నాం. దేవుడు మనందరితో మాట్లాడారు. ఈ సమయంలో ఉపవాస ప్రార్థన ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు మీ సన్నిధిని, మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేస్తారు. మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నిజమే ప్రభువా, నీకు ఇష్టలుగా ఉండి మేము ఉపవాసం ఉండాలి. మీ చిత్తానుసారంగా ఉండి మేము ఉపవాసం ఉండాలి. నీ ఆజ్ఞలు గైకుంటూ మేము ఉపవాసం ఉండాలి. అప్పుడే మా ప్రార్థన వినబడుతుందని, మేము పిలవగా నీ ఉత్తరం ఇస్తానని, అంతేకాకుండా ప్రభువా ఇగో మేము మొరపెట్టగా నేనున్నానని అభయమిచ్చి ప్రభువా ఇగో మా చీకటిని వెలుగుగా, మా అంధకారం మధ్యాహ్నం వలె చేసి
ప్రభా మమ్మల్ని బలపరుస్తానని మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నీకు ఇష్టమైన ఉపవాసం చేయగలిగినట్లు మీ ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, అయా ఈ ఉపవాస ప్రార్థన కుడికలో ఏకీభించి ప్రార్థిస్తున్న వారందరినీ మీ చేతుల్లో పెడుతూ ఉన్నాను, మీకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, పేరు పేరు వరుసన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరాలు తాకండి ప్రభా. ప్రతి విధమైన బలహీనతను, ప్రతి విధమైన నాయన ప్రభ వ్యాధులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. మీ సమాధానము, మీ ఆరోగ్యము కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నాను. ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు నాయన, సమాధానము లేదు నాయన. ఇగో నిత్యము గొడవలతో, నిత్యము కూడా నాయన ప్రభ శ్రమలు పొందుతూ ఉన్నారు. అట్టి కుటుంబాలను మీరు రక్షించండి, అట్టి కుటుంబాలకు సమాధానము మీరు దయచేయండి ప్రభా. అయ్యా అపవాది వాడికి సమయం కొంచెమే నెరిగి అనేకమైన కుటుంబాలను ప్రభా నాశనం చేస్తూ ఉన్నాడు. వాడి యొక్క క్రియలను యేసుక్రీస్తు నామములో లయపరిచి ప్రతి కుటుంబాన్ని రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నిటినీ దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి అక్కర అవసరతలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లోని యవ్వన బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు, వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునట్లు సహాయం చేయి. సంతానము లేని వారికి చక్కటి సంతానమును దయచేయమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నాయన మా దేశముని చేతులకు అప్పగిస్తున్నాను. మా దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి ప్రభా. మంచి పరిపాలన మా దేశంలో ఉంచండి ప్రభా. అయా నాయకుల ద్వారా ప్రజల మేలు పొందుకునే పరిపాలనలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. రైతులు వేస్తున్న విత్తనాలు దీవించి మంచి అభివృద్ధి, మంచి ఆహారం పండినట్లు సహాయించి మా దేశంలో సమృద్ధి అనే ఆహారం ఉంచండి, కొరతను తొలగించండి. అయ్యా నిత్య అవసర వస్తువులు పెరిగి ఎన్నో కుటుంబాలు ప్రభా ఇగో ఆహారం లేని పరిస్థితి, ఆకలితో అలమటించే పరిస్థితులు, అట్టి స్థితి నుండి విడిపించి ప్రతి ఆహార వస్తువులు రేట్లు తగ్గింపబడే కృప దయచేయండి ప్రభువానికి వందనాలు. ఇగో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతోమంది అనాథ శరణయంలో ఉన్నారు. అయా అటు అనాథ బిడ్డలకు మీ సహాయం కలుగు చేసి అయ్యా ప్రతిదినం సమృద్ధి అయిన ఆహారం వారు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఒక ఉపవాస ప్రార్థన కుడికలో తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా ఇగో మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. స్థానిక మా సంఘ కుటుంబాలన్నింటినీ దీవించండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. దేవానికి వందనాలు. మా పరిచయను కూడా మీ చేతుల్లో పెడుతున్నాను. మా పరిచయంలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు మమ్మల్ని బలపరిచి ప్రభా మరి ఎక్కువగా మీ సేవలో, పరిచర్లో మీ వాడబడగలిగినట్లు మీ సహాయం మాకు కలుగు చేయమని అయ్యా మా కుటుంబం అంతా కలిసి చేస్తున్నా ఈ పరిచర్య అంతటిని దీవించి అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా మా కుటుంబం ఉండి నీ పనిలో నమ్మకంగా చేసే కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగిన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మారునస్తులను మీకు క్షమించిన ప్రకారం మారుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోని తేక దృష్టి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.